ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకి మహిమ కలుగునుగాక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఈ ఉదయకాలం రేపేమి సంభవించినో మీకు తెలియదు గనుక మీ జీవము ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి, మన జీవము ఏపాటిది. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడా, మానవుని సృజించిన వాడు, సమస్తమును కలగజేసిన వాడు ప్రభువే. సమస్త క్రియలను జరిగించేవాడు ఆయనే. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో మరి లూకా సువార్త 12వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడొక మరి వ్యవసాయం చేసేటువంటి ఒక రైతును మనం గమనించవచ్చు. ఆయన మరి భూమిని దున్ని ఎంతగానో పంట పండించి రాత్రి పగలు కష్టపడి కొన్ని సంవత్సర కాలాల్లో ఎంతో మరి ధాన్యమును కొట్లను సిద్ధపరచుకొని చాలా సంపదను సంపాదించి ఇండ్లు కట్టించి తరతరములకు తరగనంత ఆస్తిని సంపాదిస్తాడు. ఆస్తిని సంపాదించినప్పుడు ఒక రాత్రి కాలం వేళ తాను భోజనం చేసి మరి పడకలో ఉంటున్నప్పుడు అప్పుడు ప్రభువు దర్శించి మాట్లాడతాడు. ఇదిగో మరి ప్రియా సహోదరుడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీవు సంపాదించినవి ఎవని వగును. అవును కదా, మన జీవము ఏపాటిది? అవును, నీటి మీద బుడగ వంటిది, ఆవిరి వంటిది. మన బ్రతుకు క్షణభంగురమే కదా. అవును కదా, ఈ లోకములో ఎంతో మరి అతిశయపడుతూ డంబముగా లోకంలో మనం జీవిస్తాం, కానీ మన జీవము ఏపాటిది? నేడో రేపో పట్టణానికి వెళ్ళి మరి వ్యాపారం చేసుకొని లాభం సంపాదించుకుందాం అనుకున్న వారులారా, మీ జీవము ఏపాటిది? అవును, గడ్డి పువ్వు వంటిది, ఆవిరి వంటిది. క్షణకాలంలోనే మన జీవం. అవును, పిట్ట వలలో పడినట్లుగా, చేప వలలో పడినట్లుగా మన అంతము సమీపిస్తోంది. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో క్షణికమైన ఈ బ్రతుకు, నీటి మీద బొడగు వంటి ఆవిరి వంటి ఈ జీవితం, ఈ సమయం కొంచెము దినముల్లో ప్రియుడా సహోదరి, మరి నీవు ఎలా ఉంటున్నావు? అతిశయపడుతున్నావా? డాంబికంగా ఉంటున్నావా? మరి అన్ని విషయాల్లో గ్రహింపు లేక, సత్యవంతుడైన దేవుణ్ణి ఎరుగక, నిజ దేవుణ్ణి కనుగొనక, లోకపు ఆశల్లో చిక్కుకొని సాతాను చేతిలో బందీగా ఉండి దుర్వ్యసనాలకు బానిసైపోయి దుష్టుడి చేతిలో మరి నీ జీవనాన్ని దుష్టునికి బానిసత్వంతో బ్రతుకుతూ, లోకంలో వ్యసనాక్రాంతుడిగా బ్రతుకుతూ, కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ, సమయాన్ని వృధా చేసుకుంటూ బ్రతుకుతున్నావా? లేదు, నిజమైన సత్యవంతుడైన పరిశుద్ధుడైన లోకము సమస్త క్రియలను నిన్ను నన్ను సృజించి నీ అంతము నా అంతమును ఎరిగిన సమస్త సృష్టికర్త అయినటువంటి నిజ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఉన్నావా? అయితే ఉదయకాలం నీ కొరకే ప్రభు మాట్లాడుచున్నాడు. ఇంకా ఒంటరితనములో నశించిపోయే దుష్టుని చేతిలో, అనగా దేహమును చంపేవానికి భయపడుతూ, దేహమును ఆత్మను చంపి మరి నరకాగ్నిలో పడవేయు ప్రభువునికి భయపడక, లోబడక, లోకంలో నేను ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉంటే, ఈ ఉదయకాలం నీ కొరకే ఆశపడి ఆయన 2 చేతులు నీ తట్టు తిప్పి తన వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ప్రియ కుమారుడా, నా కుమార్తె, ఇదిగో తలుపు నొద్దయ నిలుచుని ఉన్నాను. ఇదిగో నా వైపు చూస్తావా? నా యొద్దకు వస్తావా? నీకు విశ్రాంతిని, నెమ్మదినిస్తాను. నీ జీవితంలో నూతన క్రియలు జరిగిస్తానని ఆశపడి నీ వైపు చూస్తూ పిలుస్తున్నాడు. ప్రియుడా, రక్షణ ఔన్నత్యం గొప్పది గనక నీ ఆత్మను నశింపు చేసుకొనక ప్రభు వైపు తిరుగు. ప్రభునందు విశ్వాసం ఉంచు. దేవుని క్రియల కొరకై సిద్ధపడు. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే, ఇంకా రక్షణ పొందానులే, సంతోషంతో ఉన్నాను, ఇంకా పర్వాలేదులే అనుకొనక, దేవుని కొరకై రోషం కలిగిన వాడుగా మరి ప్రభు యొక్క పరిశుద్ధాత్మని నింపుదల్లో ఆత్మ సంబంధమైన క్రియలు చేటి కొరకై ప్రయాస కలిగి ఉండు. అంతేకాని ఏదో మోడువారిన ఆత్మీయ జీవితం కలిగి ఫలభరితమైన జీవితం లేక నీ చేతులు
మరి చాపక మరి దేవుని పక్షములో ఆత్మ సంబంధమైన ఈవుల్లో పాల్గొనక బలహీనంగా ఉంటే ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నేడు అనే ఉండగానే దేవుని క్రియలు చేయటానికి నువ్వు సిద్ధపడాలి. రేపు మనది కాదు కనుక ఈ దినమును ఆ దినమును చక్కగా దేవుని కొరకై వాడుకొని ప్రభు దగ్గర మంచి బహుమానమును మంచి జీతమును పుచ్చుకునేవాడు ఉండాలని ప్రభు ఆశపడుచున్నాడు. కనుక మన జీవము ఏ పాటిది? ప్రభు తట్టు మనం తిరిగి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా ప్రభా, దైవ జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడుగా నీవు మాకున్నందుకై స్తోత్రాలు. అవునయ్యా, నేడు రేపో ఓ పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం అంతయుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం అనుకుని వారులారా, మీ జీవము ఏ పాటిది? అవునయ్యా, మా జీవం ఏ పాటిది? ఆ విషయం మేము గుర్తిరగక ప్రభా, లోకంలో ఎందరో మా ప్రియులు ఆయా ప్రభా, అన్ని జనులుగా ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఆత్మలు రక్షించబడాలి ప్రభువా. వారి కుటుంబాలను అయా మీ విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షించండి అయ్యా. బానిసత్వ బ్రతుకు నుంచి దుష్టుడి చేతి నుంచి విడిపిస్తురండి. రక్షించబడిన వారి జీవితాల్లో రోషము కలిగి ప్రభు యొక్క క్రియలు చేయటానికి అయ్యా నీ ఆత్మతో నింపి దర్శించి మీరు పురుకొల్పుతురండి. సోమరితనము, నిర్లక్ష్యం, అనాసక్తత తీసివేయండి ప్రభా. బహుమానమును అయా తండ్రి మంచి జీతమును మీ ఎదుటికి వచ్చినప్పుడు చక్కని సారూప్యతను కలిగి నిలబడుటకు మాకు సహాయం చేయం. సంపూర్ణంగా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఇదని కాల పరిచర్య కొరకై ప్రార్థిస్తున్న సంఘమును పురుకొల్పుతురండి. ఆత్మ సంబంధమైన ఈవులు సంఘం కొరకై మీరు సిద్ధపరిచే దేవుడు ఉన్నందుకై స్తోత్రాలు. మీ చేతికి అప్పగించుకుంటూ యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు అయా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని సుఖ కాన్పు దయచేయము తండ్రి. ప్రభా, హాస్పిటల్లో ఉన్నవారికి విడుదల కలిగచేయండి. సంపూర్ణమైన స్వస్థతలు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.